వెన్నుముకకు సర్జరీ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టాల్సి వచ్చేది. ఆపై వారాల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్న సర్జరీలు అంతగా విజయవంతం అయ్యేవి కాదు. అయితే కాలంతో పాటు వెన్ను సర్జరీల్లోనూ విప్లవాత్మక మార్పులెన్నో చోటు చేసుకున్నాయి. మినిమల్ ఇన్వెజివ్ సాంకేతిక పరిజ్ఞానం అండతో ఇవాళ వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండానే చిన్న చిన్న రంధ్రాల సాయంతో కీహోల్ సర్జరీలు చేసేస్తున్నారు. తాజాగా ఎండోస్కోపిక్ పద్ధతిలో సైతం వెన్ను సర్జరీలు చేస్తున్నారు. వెన్నుపై 1 సెంటీమీటర్ పరిమాణంలో రంధ్రాలు చేసి వాటి గుండా ఎండోస్కోపిక్ పరికరాన్ని పంపి ఆపరేషన్ చేయడం అనేది ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండి. అంటే కీహోల్ సర్జరీ అని మనం వినే ఉంటాము. కీహోల్ అంటే ఏంటి? ఎంత హోల్ అంటే ఇప్పుడు మనం పెన్ను తీసుకుంటే కనుక ఒక 1 సెంటీమీటర్ ములుకు ఉంటుందండి. అట్లానే దీన్ని ఎండోస్కోప్ అని అంటాము. మీరు చూస్తే కనుక ఇది 7 mm ఉంటుంది, అంటే సెంటీమీటర్ కన్నా తక్కువ. ఈ ఎండోస్కోప్ ద్వారా వెన్నుపూసలో ఉన్న సమస్యలను ట్రీట్ చేయడమే మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ లేదా ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని అంటామండి. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ప్రత్యేకతలు ఏంటి? సాంప్రదాయ ఓపెన్ సర్జరీ తీసుకుంటే కనుక మనము ఈ డిస్క్ వాళ్ళ వరకు కానీ నరం వరకు వెళ్ళాలి అంటే కనుక దానిపైన ఉన్న చర్మాన్ని కానీ కిందున్న కండని ఎముకని మొత్తం దాటుకుంటా ఈ నరం దగ్గరికి వెళ్ళాలండి. మనం ఇది సాంప్రదాయ ఓపెన్ సర్జరీలు చేస్తాం. అదే మీరు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ తీసుకుంటే ఒక చిన్న ఘాటు ద్వారా డైరెక్ట్గా ఏంటంటే ఈ నరం దగ్గరికి వెళ్ళి డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో తీసేయచ్చు. అంటే మనం ఓపెన్ స్పైన్ సర్జరీలో చేసే సగం డ్యామేజ్ అనేది చెయ్యమండి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు మనం ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది డే కేర్ ప్రొసీజర్ అని అంటామండి. డే కేర్ అంటే ఏంటి? పేషెంట్కి ప్రాబ్లం ఉన్నప్పుడు పొద్దున్న అడ్మిట్ చేస్తాం, ఆపరేషన్ చేసి రాత్రికి ఇంటికి పంపించేస్తాం. సాంప్రదాయ ఓపెన్ సర్జరీలో మనం అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసిన 2-3 రోజులు కానీ ఇంటికి పంపించము. సో ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే డే కేర్ ప్రొసీజర్గా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే కుట్టండి, చిన్న కుట్టు పడుతుంది. ఎందుకంటే ఇది ఒక 7 mm అంటే సెంటీమీటర్ కన్నా ఇంకా 3 mm తక్కువ ఘాటు ఉంటుంది. అది మానటం కూడా చాలా త్వరగా ఉంటుంది. మూడోది ఏంటంటే మనము కండని చీల్చాం కాబట్టి రక్తం అనేది పోవడం చాలా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ లాస్ అనేది ఉండదండి ఈ సర్జరీలో. ఇంకోటి మనం పొద్దున ఆపరేషన్ చేసి నైట్ ఇంటికి పంపించేస్తే రికవరీ అనేది చాలా ఎర్లీగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానం ఏంటంటే అండి ఈ ఎండోస్కోప్ ద్వారా మనం సర్జరీ చేస్తాము. ఎండోస్కోప్లు అంటే ఏముంటుందండి? ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ ఏంటంటే మనకి 40 రెట్లు పెద్దగా కనబడేట్టు చేస్తుంది. దేన్నైనా మనం ఆపరేషన్ చేసేటప్పుడు మన నరాన్ని 40 రెట్లు పెద్దగా కనబడేటట్టు చేస్తుంది. సో మనం ఏంటంటే స్కిన్ అంటే చర్మం మీద ఒక ఘాటు ద్వారా డైరెక్ట్గా ఏంటంటే పెద్ద నరం దగ్గరికి వెళ్ళి ఆ డిస్క్ ఏదైతే ఉందో తీసేస్తాము. సో దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ అనేది ఫాస్ట్గా అవ్వటము, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. వెన్నుకు సంబంధించిన ఎలాంటి సమస్యల్లో ఎండోస్కోపిక్ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు? వెన్నుపూసలో కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి 100లో 90 మందికి ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటుందండి. వాటిలలో కూడా ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 100లో 75 నుంచి 85 మందికి నడుములో డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. ఒక 10 నుంచి 15% మందికి ఏంటంటే మెడలో డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక 5% మందికి ఏంటంటే మధ్య భాగంలో డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం వినే ఉంటాము సయాటికా అంటే ఏంటండి? ఎప్పుడైతే మన వెన్నెముక మధ్యలో ఉన్న డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పడితే కాళ్ళలోకి నొప్పి లాగుతుంది. సో ఈ ప్రాబ్లంకి మనం ఎండోస్కోప్ ద్వారా చేయొచ్చండి. నెక్స్ట్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటామండి. అంటే ఏంటంటే వయసు వల్ల ఈ జాయింట్ అనేది అరగటం వల్ల పెద్ద నరం మీద ఉన్న కండ అనేది పెరగటం వల్ల పెద్ద నరం ఒత్తిడికి గురవుతుంది. దానివల్ల పెద్ద నరానికి ఊపిరి ఆడనప్పుడు దాని నుంచి వచ్చే నరాల మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల నడవలేకపోవటం, ఎక్కువ దూరం నడుస్తుంటే కాళ్ళు లాగేసినట్టు ఉండటం, కాళ్ళలో తిమ్మిళ్ళు రావటము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్ అనేది
ఎక్కడున్నా మెడలో ఉన్న నడుములో ఉన్న మనం ఈ ఎండోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. మూడోదండి స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ ఎముక ఇలా స్ట్రైట్గా ఉండాలి, అంటే ఒకదాని మీద ఒకటి. ఎప్పుడైతే ఎముక ఒకదాని మీద ఒకటి జారిందో ముందుకి, దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాం. ఈ ఆపరేషన్కి ఏంటంటే మనం స్క్రూ రాడ్ వేసి పెద్ద నరాన్ని ఫ్రీ చేయాలండి. ఈ ఆపరేషన్ కూడా మనం ఎండోస్కోప్ ద్వారానే, ఏదైతే మనం చెప్పుకున్నాం 1 సెంటీమీటర్ అంటే ఒక చిన్న ఘాటుతో కనుక ఈ ఆపరేషన్ మొత్తం చేయొచ్చు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో రిస్క్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఏ శస్త్రచికిత్సలో అయినా రిస్క్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక సాంప్రదాయ ఓపెన్ సర్జరీలో కనుక ఒక 5% రిస్క్ ఉంటే కనుక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో ఆ రిస్క్ అనేది 1% తగ్గిపోతుందండి. ఎందుకు అంటే ఈ వెన్నుపూసకు సంబంధించిన సర్జరీల్లో కాంప్లికేషన్స్ అంటే రిస్క్లు ఏముంటాయంటే, అక్కడ మనం ఆ డిస్క్ తీయడానికి వెళ్ళినప్పుడు నరాలకి ఏదైనా డ్యామేజ్ జరగచ్చు. మనం ఈ ఎండోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు దీని మ్యాగ్నిఫికేషన్ 40 రెట్లు ఎక్కువ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే నరానికి డ్యామేజ్ అనేది 40 రెట్లు తగ్గిపోతుంది సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే. అలానే సాంప్రదాయ ఓపెన్ సర్జరీ, ఇప్పుడు ఈ లంబార్ కెనాల్ స్టినోసిస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనము మొత్తం సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో చేసినప్పుడు కండ చీల్చుకొని లోపలికి వెళ్ళినప్పుడు కుట్లు అనేవి మానటం కొద్దిగా లేట్ అవ్వచ్చు. అదే ఎండోస్కోప్తో ఏంటంటే ఒక చిన్న ఘాటు పడుతుంది, దానివల్ల ఏంటంటే మానడం అనేది చాలా త్వరగా జరుగుతుంది. సో ఇవన్నీ ఈ రిస్కులు అనేవి సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే 50% నుంచి 80% వరకు తగ్గిపోతాయండి. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? డిస్క్ ప్రాబ్లంలో ఎండోస్కోప్ ద్వారా చేయొచ్చు. లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటే కండ పెరగటం ఏదైతే ఉందో అది కూడా మనం ఎండోస్కోప్ ద్వారా చేయొచ్చు. కానీ వెన్నుపూస గూనండి, ఇప్పుడు వెన్నుపూస గూన్ అనేది ఏంటంటే స్కోలియోసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఈ స్పైన్ ఇలా ఉంటుంది కదండి, ఇలా కాకుండా వంకర అవటం, కైఫోసిస్ ఇలా వంగిపోవటం, వీళ్ళల్లో మాత్రం ఇంకా మనం ఎండోస్కోపిక్ టెక్నాలజీతో ఆపరేషన్లు చేయట్లేదండి. సో ఇంకొకటి ఎందుకు అంటే ఈ వెన్నుపూస గూని ఉన్న వాళ్ళకి పైనుంచి కింద వరకు మొత్తం స్క్రూ రాడ్లు బిగించాలి, అది మనం ఇంకా ఎండోస్కోప్ ద్వారా చేయట్లేదు. రెండోది ఇన్ఫెక్షన్లు, అంటే మనం వినే ఉంటాం క్షయవ్యాధి వెన్నుపూసకు రావటం, అవి ఇంకా ఏంటంటే సాంప్రదాయ ఓపెన్ సర్జరీతోనే చేయాలి. మూడోది ఏంటంటే క్యాన్సర్స్ అండి, అంటే వెన్నుపూసలో వచ్చే కణితలు కూడా మనం ఎండోస్కోప్ ద్వారా ఇంకా చేయట్లేదండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అందరికీ చేయొచ్చా? ఎస్, అందరికీ చేయొచ్చండి. అంటే మీరు అతి చిన్న వయసు నుంచి అతి పెద్ద వయసు వరకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది మనం చేస్తాము. సాంప్రదాయ ఓపెన్ సర్జరీ కన్నా సేఫ్ అండి. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండా ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడం అనేది పేషెంట్కి నిజంగా ఒక వరం అని చెప్పుకోవచ్చు. కోతలు, గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.